హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నది డిస్టిడియా ప్లాంట్. ఇది ఒక సక్యులెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ప్లాంట్. ఇది హ్యాంగింగ్ పాట్స్కి మంచిగా సూట్ అవుతుంది. యాక్చువల్లీ మేము కూడా హ్యాంగ్ చేసాము, కాకపోతే సాయిల్ వెయిట్ ఎక్కువ అవడం వల్ల అండ్ పాట్ వెయిట్ కూడా ఎక్కువ అయ్యి ప్లాంట్ కూడా బాగా గ్రో అవ్వడం వల్ల వెయిట్కి కింద పడిపోయింది. సో మేము ఇట్లా వాల్ మీద పెట్టాం. చిన్న పాట్స్లో వేసుకుని అన్ని వైపులకి హ్యాంగ్ అయ్యేలా చూసుకుని గ్రో చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. యాక్చువల్లీ దీనికి ఎక్కువ ఎపిడ్స్ అండ్ మీలీ బగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. లాస్ట్ టైం మీలీ బగ్స్ బాగా అటాక్ అయినాయి, అప్పుడు మేము క్యూర్ చేసాం దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఎపిడ్స్ ఎఫెక్ట్ అయింది, సో నేను అది మీకు చూపించాలని అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే దట్ ఎల్లో కలర్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? యా, ఇట్లా ఎల్లో కలర్ ఇన్సెక్ట్స్ వచ్చి ఉంటే కనుక దాన్ని ఎపిడ్స్ అని అంటాము. బాడీ అంత ఎల్లో కలర్లో ఉండి ఒక చిన్న టైనీ లెగ్స్ బ్లాక్ కలర్లో ఉంటూ ఉంటాయి. I'll try to add an image for clear observation. ఎపిడ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ప్లాంట్ స్టెమ్ మీద ఉంటూ సాప్ని సక్ చేస్తూ ఉంటాయి ఫ్లేమ్ నుంచి. దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కెమికల్ వేలో చేయొచ్చు అండ్ బయాలజికల్ వేలో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ ఎపిడ్స్ వచ్చేసి హనీ జ్యూ అనే సబ్స్టెన్స్ని సెక్రెట్ చేస్తాయి. సో అదేం చేస్తాయంటే హనీ జ్యూ సబ్స్టెన్స్ కోసం యాంట్స్ వస్తూ ఉంటాయి ప్లాంట్ మీదకి. యాంట్స్ వచ్చి హనీ జ్యూ కోసం వస్తాయి, ఎపిడ్స్ ఏమో మన ప్లాంట్లో ఉన్న సాప్ని సక్ చేస్తూ ఉంటాయి. అల్టిమేట్గా హనీ జ్యూ, యాంట్స్ ఇవి మొత్తం అన్నీ కలిసి ఆ హనీ జ్యూ వచ్చిందండి అంటే కనుక ఖచ్చితంగా సూటే మోల్డ్ ఫామ్ అయిపోతుంది ప్లాంట్ మీద, ఒక బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ లాగా. సో మనం దీన్ని యాంగర్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో అప్పుడే దీన్ని మనం తీసేయడానికి చూడాలి, కంట్రోల్ చేయడానికి. లేకుంటే అల్టిమేట్గా మన ప్లాంట్ గ్రోత్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎపిడ్స్ అనేది దీని మీదే కాదు, మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉంటే మీ గార్డెన్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని ప్లాంట్స్కి మ్యాక్సిమం వస్తూ ఉంటాయి ఇట్లా స్టెమ్స్ మీద. నేను మీకు యాంట్స్ కూడా చూపిస్తా. సో గైస్, చూసారు కదా, ఎపిడ్స్ని చాలా క్లియర్గా చూపించడానికి నేనైతే ట్రై చేశాను. సో ఈ ఎపిడ్స్ మీ గార్డెన్లో మీ ప్లాంట్స్కి ఎఫెక్ట్ అయితే దానికి ఏం చేయాలనే దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. సో దానికి బయాలజికల్ వేలో కంట్రోల్ చేయొచ్చు, న్యాచురల్ పెస్టిసైడ్స్ లైక్ మనం తయారు చేసుకుని కంట్రోల్ చేయొచ్చు, అండ్ కెమికల్ మెటీరియల్స్ కూడా యూస్ చేసి మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే కనుక కింద వీడియో దగ్గర కామెంట్ చేయండి. Please support me. Please subscribe my channel. Thank you.